Hello guys, I welcome you all to this new video. In this video, we are going to start the Python pandas, that is part 2 of pandas. And up to now we have completed 24 parts. You can watch our previous videos. I will give you in the I button, you can refer there. And దాంతో పాటు సో ఈ పైథాన్ పాండాస్ ఇది పార్ట్ 2 ఆల్రెడీ మనం పార్ట్ 23లో పైథాన్ పాండాస్ అనేది స్టార్ట్ చేసాం numpy కూడా కంప్లీట్ చేసాం అండ్ విత్ ద numpy we also completed data structures loops and many more సో అన్ని ఆర్డర్గా చూడండి నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ప్లేలిస్ట్ది యూ డోంట్ వరీ సో లెట్స్ గెట్ ఇన్ ద క్లాస్ సో పైథాన్ పాండాస్ ఈ స్లైడ్ ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం కదా సో సింగిల్ డైమెన్షనల్ సిరీస్ ఆబ్జెక్ట్ గురించి ఇంతకు ముందు వీడియోలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం బట్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద డేటా ఫ్రేమ్స్ అంటే it's nothing but a two-dimensional labeled data structure means it is two-dimensional like here you can see the data frame so data frame in the sense it is a table means a large amount of data is gathered within a table is called as data frame you can say okay a data frame comprises of rows and columns as I say rows and columns okay so type of data type is pandas.core.frame.dataframe so దాని I mean series object యొక్క data frame different గా ఉంటుంది and data frame యొక్క data type అనేది different గా ఉంటుంది so you better compare both of them సో ఇలా సింపుల్గా ఒక d1 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దానికి ఆబ్జెక్ట్ కాదు ఇక్కడ వేరియబుల్ d1 అనే వేరియబుల్కి ఈ వాట్ ఐ సే ఈ డేటా ఫ్రేమ్లో ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చి ఈ డేటా ఫ్రేమ్ సింపుల్ డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి సో దీన్ని మనం మన జూపిటర్ నోట్బుక్లో క్రియేట్ చేసి చూద్దాం అండ్ విత్ దాట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు do all these methods creating a data frame inbuilt functions iloc dot iloc dot lock dropping columns dropping rows mean function median function finding minimum and maximum ఇవన్నీ ఈరోజు మనం కంప్లీట్ చేద్దాం దీంతో మనం పైథాన్ పాండాస్ కూడా కంప్లీట్ చేయొచ్చు సో బిఫోర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ షుడ్ లోడ్ అ డేటా సెట్ సో ఒక డేటా సెట్ అనేది లోడ్ చేయాలి మనం ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు సో ఆ డేటా సెట్ ఎలా లోడ్ చేయాలి అనేది ఇక్కడ ప్రాసెస్ ఇచ్చాను మీరు చూడండి ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇంపోర్ట్ చేయాలి అండ్ మన ఆల్రెడీ ఉన్న డైరెక్టరీ మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఆర్ కంప్యూటర్ సిస్టంలో ఉన్న ఒక పాత్ ఉంటుంది కదా ఆ పాత్ అనేది ఇన్బిల్ట్గా నాకైతే ఇది ఉంది సో నేను ఏది ఉంది అని తెలుసుకోవడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేశాను అండ్ ఇది వచ్చింది సో నేను చేంజ్ చేయాలనుకున్నాను ఈ ఫంక్షన్ని ఈ డైరెక్టరీని చేంజ్ చేయాలనుకున్నా కాబట్టి సో ఐ యూజ్డ్ os డాట్ chdir అంటే చేంజ్ డైరెక్టరీ os అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సో ఇలా చేంజ్ డైరెక్టరీ ఈ పాత్ అంతా మీరు చూద్దాం దీన్ని నేను కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ మన ఫైల్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లో చూస్తే ఇది కనిపిస్తుంది అండ్ ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేశాను అండ్ విత్ దాట్ సో ఇంకొకసారి ఈ రీచెక్ చేసింటే ఇప్పుడు కొంచెం కొత్త డైరెక్టరీ చేంజ్ అయింది అండ్ బికాజ్ నేను ఎందుకు చేంజ్ చేశానంటే ఈ డైరెక్టరీలో నాకు కావాల్సిన iris.csv అనే ఫైల్ ఈ డైరెక్టరీలో ఉంది ఈ డైరెక్టరీలో నువ్వు ఒకవేళ ట్రై చేసినా అది ఎర్రరే చూపిస్తుంది కానీ మనకు కావాల్సిన డేటా సెట్ అనేది లోడ్ కావదు సో అలా లోడ్ అవ్వాలంటే సక్సెస్ఫుల్గా వీ షుడ్ యూజ్ దిస్ ప్రాసెస్ అండ్ ఇక్కడ చూస్తే సింపుల్గా ఐరిస్ అనే వేరియబుల్కి నేను ఈ ఫైల్ని అటాచ్ చేశాను అండ్ ఐరిస్ అనే వేరియబుల్ని ఎంటర్ చేసింటే ఇక్కడ మనకి టేబుల్ అనేది వచ్చేసింది సో దీన్ని ఒకసారి మనం జూపిటర్ నోట్బుక్లో ఫస్ట్ ఈ డేటా సెట్ని లోడ్ చేసి తర్వాత దీనికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద జూపిటర్ నోట్బుక్ సో ఇదే కదా పైథాన్ మనం క్రియేట్ చేసిన నోట్బుక్ సో ఇందులో ఇక్కడ నుంచి నేను పైథాన్ డేటా ఫ్రేమ్స్ పైథాన్ పాండాస్ డేటా ఫ్రేమ్స్ వాట్ ఎవర్ వీ కెన్ సే డేటా ఫ్రేమ్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను
So let's run this, and now what I'm going to do is, first నేను ఒక సింపుల్ డేటా ఫ్రేమ్ ని క్రియేట్ చేసి మీకు చూపిస్తా. ఓకే, pd డాట్, సో ఇక్కడ చూడండి డేటాకి డి క్యాపిటల్ ఉండాలి అండ్ విత్ నో స్పేస్ ఇన్ బిట్వీన్ ఐఎమ్ రైటింగ్ డేటా ఫ్రేమ్, and in the normal brackets with curly brackets I am going to take a name as the heading of a row, as the heading of a column I am taking name, and ఇలా చేస్తే హెడ్డింగ్ అని మనం దానికి అర్థమయ్యేలాగా చెప్పినట్టు అన్నమాట. అండ్ ఇక్కడ స్క్వేర్ బ్రేసెస్ లో I am going to take values like Sam, comma, I'm going to take Annie, okay. So next I'm going to take another one, that is Jennifer, okay. So ఇలా నేను ఒక 3 values తీసుకున్నాను for the heading name. Now I'm going to take another one, so ఇక్కడ కామా పెట్టేసి సింపుల్ గా ఇక్కడ I'm going to take another heading, that is marks అని హెడ్డింగ్ తీసుకుంటున్నాను with colon to indicate marks is the heading of the column, and ఇక్కడ normal braces లో I'm giving marks of Sam as 30, comma, marks of Annie as 40 and marks of Jennifer as 50. Yes, so this is how we have to create a data frame. So let's run this. Okay, first ఇక్కడ దీనికంటే ముందు ఏం చేయాలి, మనం import pandas as pd అనేది ఎంటర్ చేయాలి. సో ఇది లోడ్ అయిన తర్వాత ఇది లోడ్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. చూసారా, ఇక్కడ నేమ్ అనేది హెడ్డింగ్ లాగా వచ్చింది బికాస్ కాలమ్ అనేది సెపరేట్ చేస్తుంది అనమాట. హెడ్డింగ్ అండ్ హెడ్డింగ్ లో ఉన్న వాల్యూస్ ని కాలన్ అనే సింబల్ సెపరేట్ చేస్తుంది, అండ్ దీనికి కరెస్పాండింగ్ గా వాల్యూస్ కూడా ఈజీగా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేసేస్తున్నారు. ఓకే, సో ఇది ఒక సింపుల్ డేటా ఫ్రేమ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్ జస్ట్ నౌ. Now I am going to check the data type of this. So for this I am going to enter like this. Yes, wait a minute. df అని పేరు ఇస్తున్నాను, and here df is saying ikkada in the brackets I am going to type df. So let's see the data type, pandas.core.frame.data frame. నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా ఇదే వస్తుంది అనమాట, డేటా ఫ్రేమ్కి డేటా టైప్ ఇదే వస్తుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, డేటా ఫ్రేమ్లో కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో అవేవేవి, హెడ్, షేప్, టెయిల్, డిస్క్రైబ్. సో వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు ఒక పర్ఫెక్ట్ అండ్ లార్జ్ డేటా సెట్ని ఎలా లోడ్ చేయాలో చూద్దాం. ఫర్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు ఇంపోర్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్, నాకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లోడ్ అయింది. సో ఇప్పుడు ఇది చేద్దాం ఒకసారి. సారీ, ఇక్కడ పేరెంట్సెస్ పెట్టాలి. అండ్ సో ఇది నా ఒరిజినల్గా ఉన్న డైరెక్టరీ మీన్స్ పాత్. సో దీన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా, os.chdir అని చేంజ్ చేసి ఇన్ ద బ్రాకెట్స్ అండ్ విత్ ఇన్ ద కోడ్స్. సో ఆ ఫైల్, మనకు కావాల్సిన ఆ ఫైల్ ఎక్కడుందో వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళాలి, అండ్ నా ఫైల్ అయితే ఇక్కడ ఉంది. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసి, సో నాట్ దిస్ వన్, లెట్స్ సీ. ఎస్, సో ఇక్కడ లొకేషన్ అని ఉంది కదా, సో దీన్ని కాపీ చేయండి ఫస్ట్. ఓకే, కాపీ చేసేసుకుని యూ జస్ట్ క్లిక్ ఓకే అండ్ మైనస్, అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ఇట్. సో ఇక్కడ స్లాషెస్ ఉన్నాయి కదా, బ్యాక్ స్లాషెస్,
మీరు ఒక్కొక్కటి యాడ్ చేయాలన్నమాట ప్రతి చోట ఎక్స్ట్రా 2 స్లాషెస్ ఉండాలి బికాజ్ ఇక్కడ కూడా 2 స్లాషెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 స్లాషెస్ ఉండాలి అది వాళ్ళకి అర్థమయ్యే ప్రాసెస్ అంతే మనం ఏం చేయలేం సో దట్ ఈస్ ఓకే దట్ ఈస్ ద థింగ్ హియర్ అండ్ దీన్ని రన్ చేద్దాం ఎస్ రన్ అయిపోయింది ఇప్పుడు మనది డైరెక్టరీ చేంజ్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలంటే os.get cwd అండ్ parenthesis run సో చేంజ్ అయిపోయింది ఓకే ఇప్పుడు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఓకే మనం పాండాస్ని ఆల్రెడీ ఇంపోర్ట్ చేసేసాం కదా ఇప్పుడు నేను ఒక కొత్త ఫైల్ ఐ మీన్ వేరియబుల్ని తీసుకుంటున్నాను iris ఈక్వల్స్ టు pd.read read అండర్స్కోర్ CSV ఫైల్స్ని మనం జూపిటర్ నోట్బుక్లో లోడ్ చేయాలంటే ఈ స్టేట్మెంట్ ఐ మీన్ ఈ లైన్ అనేది టైప్ చేయాలి ఓకే సో దిస్ ఇస్ ద రూల్ అనమాట రూల్ అంటే సింటాక్స్లో అర్థం ఇట్స్ దాట్ సింపుల్ iris ఈక్వల్స్ టు pd.read అండర్స్కోర్ CSV అని టైప్ చేసిన తర్వాత ఇన్ ద బ్రాకెట్స్ అండ్ ఇన్ ద కోడ్స్ అగైన్ మనం వాట్ వైసే సో మనం వెళ్ళిన ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీంట్లో ప్రాపర్టీస్ అండ్ అగైన్ ఇక్కడ ఇది ఉంది కదా ఐరిస్ అని ఉంది పేరు సో కాపీ ఓకే నెక్స్ట్ మైనస్ హియర్ పేస్ట్ ఇట్ సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత .csv అని టైప్ చేయడం మస్ట్ అండ్ షుడ్ సో దీన్ని ఒకసారి రన్ చేద్దాం ఎస్ ఇప్పుడు నేను ఒకసారి ఐరిస్ డేటా ఫ్రేమ్లో ఉన్న కాలమ్స్ అండ్ రోస్ ఒక ఓవర్వ్యూ అనేది ప్రింట్ చేస్తాను యూ జస్ట్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐరిస్ అని జస్ట్ క్లిక్ చేశాను చూడండి ఇక్కడ 150 రోస్ ఉన్నాయి 5 కాలమ్స్ ఉన్నాయి 1 2 3 4 5 సో దిస్ ఇస్ నాట్ ఇంక్లూజ్డ్ బికాజ్ ఇవనేవి ఇండెక్స్ నెంబర్స్ కాబట్టి దీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ అవర్ కాలమ్స్ సో దెర్ ఈస్ ఓన్లీ 5 కాలమ్స్ sepal length sepal width petal length petal width and the variety of our irises and 150 rows సో ఇలాగా 0 నుంచి 149 వరకు ఇన్ ద సెన్స్ 150 రోసే కదా సో ఇలా ఒక ఓవర్వ్యూ అనేది మనకి ప్రింట్ అయింది ఇప్పుడు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ iris.head సో iris.head అంటే ఈ ఐరిస్లో ఫస్ట్ 5 రోస్ ఓన్లీ ప్రింట్ అవ్వాలి ఒక ఏమంటారు ఫస్ట్ 5 రోస్ అంటే మనకు తెలిసిపోతుంది కదా సో ఎలా ఉన్నాయి అన్న ఒక వ్యూ అనేది మనకి ఐడియా వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ 5 అనేది ప్రింట్ చేస్తున్నాను సో అందుకు ఈ హెడ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది సో దీన్ని యూస్ చేస్తున్నాను చూడండి ఓన్లీ ఒక 5 రోస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి సో ఇలాగే నెక్స్ట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ iris.tail in the brackets so that's it tail అంటే లాస్ట్ 5 కాలమ్స్ 5 రోస్ అనేవి ప్రింట్ అవుతాయి ఓకే ఇప్పుడు ఏం కంప్లీట్ చేసాం హెడ్ టెయిల్ ఈ 2 ఫంక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు షేప్ కనుక్కుందాం సో ఆల్రెడీ ఇక్కడ చూపించేసాను 150 రోస్ అండ్ 5 కాలమ్స్ బట్ ఇక్కడ ఒకసారి ఇంకొకసారి చూద్దాం iris.shape షేప్కి ఏమి మనం పారెంథసిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో సింపుల్గా 150 రోస్ ఉన్నాయి 5 కాలమ్స్ ఉన్నాయని ఇలా తెలిసిపోతుంది అండ్ ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ ఉంది iris.describe అనమాట సో iris.describe అండ్ బ్రాకెట్స్ లెట్స్ రన్ దిస్ సో ఇక్కడ ఏం తెలుస్తుందంటే మనకి మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి సెపల్ లెంత్లో 150 రోస్ ఉన్నాయి నెక్స్ట్ మీన్ సో సెపల్ లెంత్లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా వీటన్నిటి యొక్క మీన్ వాల్యూ అనేది ఇది నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ మినిమం వాల్యూ అండ్ టోటల్ వాల్యూస్ ఉంటాయి కదా దాంట్లో 25% అంతా ఏమున్నాయి 50% 75% అండ్ మ్యాక్సిమం ఏముంది సో ఇలా ప్రతి ఒక్క కాలమ్కి మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ప్రింట్ అవుతాయి డిస్క్రైబ్ అనే ఫంక్షన్ని యూస్ చేసినట్లయితే సో దీస్ 4 what I say head tail and shape describe these are the inbuilt functions in Python so you no need to what I say again recreate them
ఎస్, ఇప్పుడు డాట్ ilock మెథడ్. ఓకే, డాట్ ilock మెథడ్. సో దీన్ని ఎలా అప్లై చేయాలో మన డేటా ఫ్రేమ్కి ఒకసారి చూద్దాం. ఐరిస్ అనే డేటా ఫ్రేమ్ని కదా మనం క్రియేట్ చేసింది. ఐరిస్ డాట్ ilock అండ్ స్క్వేర్ బ్రేసెస్లో 0:3, 0:2. సో ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ నేను ఏమేమి ఇక్కడ ఫస్ట్లో టైప్ చేసినవి రోస్కి ఇండికేట్ చేస్తాయి, అండ్ ఇక్కడ సెకండ్లో టైప్ చేసినవి కాలమ్స్కి ఇండికేట్ చేస్తాయి. సో ఇక్కడ నేను 0:3 అని ఇచ్చానా అంటే 3 రోస్ అనేవి ప్రింట్ అవ్వాలి, అండ్ 0:2 ఇచ్చానా అంటే ఫస్ట్ 2 కాలమ్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఇలా మనం మన డేటా ఫ్రేమ్ని లాక్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనే దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి లాక్ చేసుకోవచ్చు. సో అనదర్ వన్ దట్ ఈస్ iris.lock మెథడ్. సో ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. అండ్ వన్ మోర్ థింగ్ I want to show you, that is, see, iris.ilock and in the brackets let's say 30:34, and 6 columns are not there, right? So 2:4. So let's run this. చూడండి, 30 నుంచి 33 వరకు కాలమ్స్ ఉన్నాయి, బికాస్ 34 అనేది ఎక్స్క్లూడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి 2 and 4. సో సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. సారీ, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ మాత్రమే ప్రింట్ అయ్యాయి, బికాస్ ఫోర్త్ వన్ అనేది ఎక్స్క్లూడెడ్. ఫోర్త్ వన్ ఏంటి ఇక్కడ? వెరైటీ. సో వెరైటీ అనేది ప్రింట్ అవ్వదు. వై? బికాస్ ఇక్కడ 34 అండ్ ఇక్కడ 4 రెండు ఎక్స్క్లూడ్ అయిపోతాయి. ఓన్లీ ద నంబర్స్ విచ్ are from the initial value to the value behind the external value are included. So ikkada next I am going to take a dot lock method. So dot lock method ani comment istunnanu and run chesestunnanu, and ikkada I am going to take iris.lock and in the brackets, in the square braces, నేను ఇక్కడ లెట్స్ వెయిట్, సెపల్ లెంత్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఎస్, and I want to paste petal length as well. సో ఈ రెండు కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, హియర్ సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టేక్ 0:3, అంటే ఫస్ట్ నుంచి ఓన్లీ నాకు 0 నుంచి 3 కాలమ్స్ రావాలి అని చెప్పేసి. సో లెట్స్ రన్ దిస్. ఓకే, ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. దట్ ఈస్, ఇక్కడ కామా అనేది ఇక్కడ రాకూడదు. సారీ, క్లోజ్డ్ బ్రాకెట్ అనేది ఇక్కడ ఉండాలి. ఓకే, ఐ మేడ్ ఏ మిస్టేక్ దేర్. సో నౌ ఇప్పుడు వస్తుంది చూడండి. సో సింపుల్గా వచ్చేసింది. సో 0:3 అంటే 0 నుంచి 3 వరకు రోస్ అనేవి ప్రింట్ అయ్యాయి, అండ్ ఇక్కడ మనం మెన్షన్ చేసిన 2 కాలమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో దాట్స్ ఇట్. అండ్ నౌ ఇప్పుడు డ్రాపింగ్ కాలమ్స్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో కాలమ్స్ని డ్రాప్ చేయడం అంటే కాలమ్స్ని మనకు కావాల్సిన కాలమ్ని లేకుండా మనకు కావాల్సిన డేటా ఫ్రేమ్లో ఒక కాలం తీసేసి ప్రింట్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. సో iris.drop and in the brackets I am going to enter sepal length.
అండ్ కమా ఇక్కడ యాక్సెస్ ఇస్తున్నాను. ఈ యాక్సెస్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చేసాం ఆల్రెడీ. సో యాక్సెస్ అనేది 0 ఉన్నట్టయితే మనం అప్పుడు రోస్ గురించి మాట్లాడుతున్నట్టు, యాక్సెస్ అనేది 1 ఉన్నట్టయితే కాలమ్స్ గురించి మాట్లాడుతున్నట్టు. ఇక్కడ 1 ఇచ్చాను అంటే కాలం. సో ఏ కాలం అది? సెపల్ డాట్ లెంత్ అనే కాలంని మనం మొత్తం డేటా ఫ్రేమ్లో లేకుండా చేసేస్తున్నాం, డ్రాప్ చేసేస్తున్నాం. సో లెట్స్ రన్ దిస్. చూడండి, ఈ డేటా ఫ్రేమ్లో మనకి ఎక్కడా కూడా సెపల్ డాట్ లెంత్ అన్న కాలం కనిపించట్లేదు. ఓన్లీ 4 కాలమ్సే ఉన్నాయి. యూ కెన్ క్లియర్లీ సీ హియర్. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ నౌ ఇస్, ఇప్పుడు మనం కాలమ్ని డ్రాప్ చేసాం కదా, ఇప్పుడు రోస్ని డ్రాప్ చేద్దాం. iris dot drop in the same process, but here I am going to take axis is equals to 0. Okay, 1 2 3. so 1 2 3 1 these 3 rows ni nen drop chestunnanu. so let's see this again, axis equals to 0. so దీన్ని డ్రాప్ చేద్దాం. చూడండి, 1 2 3 అన్న రోస్ అనేవి మనకు కనిపించట్లేదు ఈ డేటా ఫ్రేమ్లో. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ what we say dropping the columns and dropping the rows. అండ్ ఇక్కడ పాండాస్లో కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. నేను ఇక్కడ మీకు చూపించాను కదా, వీటితో పాటు ఇంకా కొన్ని ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. iris dot mean in the brackets. సో mean అని చెప్పానంటే ఇక్కడ మనం డిస్క్రైబ్లో డిఫరెంట్ అన్నీ కలిపి చూసాం కదా, ఇక్కడ సింగిల్గా చూస్తున్నాం అనమాట. సెపల్ డాట్ లెంత్లో ఏది మీన్ వాల్యూ. సో ఇలా డిఫరెంట్ కాలమ్స్కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా, అలాగా. మీరు చూసినట్లయితే కేటగరికల్ కాలమ్స్లో మీన్ వాల్యూ ఉండదు కాబట్టి అది ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. యూ కెన్ సీ హియర్, వెరైటీ అనేది ఒక కేటగరికల్ కాలం కదా. సో ఇందులో సెటోసా వీటికి అనేది మీన్ అనేది అవసరం లేదు. సో అందుకని ఇక్కడ ఈ కాలం అనేది ప్రింట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు మీడియన్ చూద్దాం. iris dot median. సో మీడియన్స్ కూడా ప్రింట్ అయిపోయాయి. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ అనదర్ డేటా ఫ్రేమ్, దట్ ఈజ్ minimum and maximum. Finding the minimum value and the maximum value. iris dot minimum. So min ani type cheyali and in the brackets run. So minimum values vachesai. iris dot median complete ayindi kada, max. So let's run this again. Sorry, spelling mistake. ఎస్. సో మ్యాక్స్ అనేది ఎందుకు వచ్చిందంటే, మిన్ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ వాల్యూస్లో తక్కువ సార్లు, మొత్తం ఆ కాలంలో తక్కువ సార్లు రిపీట్ అయిన వాల్యూ అనేది సెటోసా, అండ్ మ్యాక్సిమం ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాల్యూ వర్జినికా. సో అందుకని ఇలా ఈ కేటగరికల్ వాల్యూ కూడా ప్రింట్ అయ్యింది. iris dot std. సారీ, సో STD అంటే స్టాండర్డ్ డీవియేషన్. సో వన్ వాల్యూ టు అనదర్ వాల్యూ మనకి ర్యాండమ్గా చూసుకోకుండా ఆర్డర్ వైజ్గా ఎంత వాల్యూ డిఫర్ అయింది అనేది స్టాండర్డ్ డీవియేషన్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్లాస్ టుడే అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ క్లాస్. సో ఇప్పుడు అన్నీ చూసాం కదా. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మనం matplotlib అన్న ఒక కొత్త టాపిక్తో వస్తాం. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్ టు దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and tap the bell icon. And if you have any doubts, you can comment, I will reply. And not only that, please like our video, share our video as you can. And thank you so much.